నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందేనా? ఆల్రెడీ ఆర్థికంగా బలవంతుడైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంకా వెనకేసుకోవాలని తప్పించిపోతున్నారా? జనానికి పనులేం చేయకపోయినా పర్వాలేదు, ఎలక్షన్ టైంలో డబ్బు వెదజల్లితే చాలన్నది ఆయన సిద్ధాంతమా? కిసాన్ సెజ్ పేరుతోనే రైతులకు ఉరేస్తున్నారా? వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయన్న చోట భయంకరమైన కెమికల్ ఫ్యాక్టరీలు ఎందుకు పెడుతున్నారు? పచ్చటి పొలాలు, సాగునీటి కాలువలు, కోనసీమను తలపించేలా కొబ్బరి చెట్లు, సముద్ర తీర ప్రాంతాల్లో ఆక్వా సాగు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సాధారణంగా కనిపించే దృశ్యాలివి. పెన్నా నది ఈ సెగ్మెంట్ కు జీవనాడి లాంటిది. సముద్రంలో కలిసేది కూడా ఇక్కడే. అందుకే దీన్ని డెల్టా నియోజకవర్గం అంటారు. రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే పుట్టారు. 1962లో ఏర్పడ్డ ఈ సెగ్మెంట్లో 2,47,000 ఓట్లున్నాయి. వీటిలో అత్యధికంగా 70,000 బీసీలవి, ఎస్సీలు 66,000, ఎస్టీలు 44,000, ముస్లింల ఓట్లు 30,000ఉన్నాయి. తక్కువ సంఖ్యలో ఉన్న మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానిదే ఇక్కడ డామినేషన్. తొలి నుంచి కాంగ్రెస్ హవా నడిచినా టీడీపీ ఆవిర్భావం తరువాత సీన్ మారిపోయింది. 83 నుంచి తెలుగుదేశం 6 సార్లు గెలవగా కాంగ్రెస్ 2 ఎన్నికల్లోనే విజయం సాధించింది. ఒక ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. అప్పటి నుంచి ఆ కుటుంబం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. బతికున్న టైంలో శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పారు. ఆ తరువాత ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రసన్న కుమార్ కు ఒకప్పటి సన్నిహితుడే సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. 2004లో టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో విభేదించి చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని గెలిచారు. తరువాత నల్లపురెడ్డి వైసీపీలో చేరగా తిరిగి టీడీపీకొచ్చిన పోలంరెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు. పెద్ద పెద్ద హామీలిచ్చిన ఎమ్మెల్యే ఒక్కటి కూడా నెరవేర్చలేదంటున్నారు ప్రజలు. ఎన్నికలకు ముందు కేవలం ధనబలంతో రాజకీయం చేస్తారు తప్ప ఆ తరువాత ఎవ్వరినీ పట్టించుకోరని ఆయన అనుచరులే చెబుతుంటారు. పైగా ఈ 3 ఏళ్ల కాలంలో విపరీతంగా అవినీతి ఆరోపణలొచ్చాయి. నీరు, చెట్టుతో పాటు ఇరిగేషన్ పనుల్ని బినామీలకు కట్టబెట్టి కోట్లు దండుకున్నారని లోకల్ గా చెప్పుకుంటున్నారు. 482 కోట్ల రూపాయలతో జరిగిన ఇరిగేషన్ పనుల్లో భారీ స్కామ్ జరిగిందంటూ హైకోర్టులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు కొందరు. ఇక్కడ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ కావాలన్నా ఎమ్మెల్యేకు 10 నుంచి 15% కప్పం కట్టాల్సిందేనని టీడీపీలోనే కొందరు గుసగుసలాడుతుంటారు. రాజకీయం పెద్దగా తెలియకున్నా ఆదాయ మార్గాలు వెదకడంలో ఆయన తరువాతే ఎవరైనా అంటారు తెలిసిన వాళ్లు. ఎమ్మెల్యే మీద భూ కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. కొడవలూరు మండలం బొడ్డువారిబాళ్లెంలో ప్రభుత్వ అధీనంలోని 18 ఎకరాల పొలాన్ని తన కుటుంబ సభ్యుల పేరుతో రాయించుకున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఇంత అవినీతి మేము ఎప్పుడూ చూడలేదని ప్రతి గ్రామంలో కూడా చర్చ జరుగుతుంది. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలే ముఖ్యమంత్రి గారిని కలిసి ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే మీద అవినీతి నిలయం చేసేశాడు. కోవూరు నియోజకవర్గాన్ని చెడ్డ పేరు వచ్చింది మన నియోజకవర్గానికి. అసలైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. ఇఫ్కోలో ఉద్యోగాలు ఏమైనాయని నేను అడుగుతా ఉన్నా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని. ఏది కూడా లేదు. గొప్పలు చెప్పుకోవడం, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప ఈ నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల్లో ఏమి జరిగిందయ్యా అనంటే అవినీతి, అక్రమాలు, డబ్బు దండుకోవడం, దొంగ బిల్లులు వేసుకోవడం, హ్యాపీగా ఉండడం. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు అని అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలో పోలంరెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది మూతపడ్డ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మందికి ఉపాధిని కల్పించే ఈ ఫ్యాక్టరీ మూతతో రైతులు, కార్మికులు అంతా ఇబ్బందులు పడుతున్నారు. 3 ఏళ్లు గడిచినా ఆయన నోటి నుంచి ఆ మాటే రావడం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రైతుల కోసం పోరాడి తెరిపిస్తానని చెప్పి అనేక రకాల హామీలు ఇచ్చున్నాడు. అది పూర్తిగా మూతపడిపోయి దాన్ని నమ్ముకునే పరిస్థితి అయితే ఈరోజు వచ్చేసింది. ఈయన ఇదే కాకుండా ఇఫ్కో సెజ్ అని చెప్పేసి కోవూరు నియోజకవర్గంలో ఒకటి ఉంది. దాంట్లో చాలా రకాల ఉద్యోగాలు ఇప్పిస్తాము, దాంట్లో చాలా రకాలటువంటి ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పారు. దాని గురించి కూడా ఎటువంటి
ప్రయత్నాలు చేసినటువంటి దాఖలు కనపడడం లేదు. దాంట్లో భాగంగా ఏంటంటే భూ కుంభకోణాలు చేసుకొని విడవలూరు కొడవలూరు సమీపంలో కొంత భూములు ఆక్రమించుకొని బ్రహ్మాండంగా అవినీతి చేసుకుంటూ వాళ్ళ అనుచరులు సంతోషంగా ఉన్నారు తప్పితే ప్రజలు సంతోషంగా ఉండే దాఖలాలు ఎక్కడా కనపడడం లేదు. కొడవలూరు మండలంలో కిసాన్ సెజ్ ఉంది. 10 ఏళ్ల క్రితం దీనికోసం రైతుల నుంచి 3,346 ఎకరాలు సేకరించారు. రాష్ట్రంలోని తొలి వ్యవసాయ ఆధార పరిశ్రమల సెజ్ అని చెప్పారు. ఇఫ్కో ఎరువుల ఫ్యాక్టరీ పెడతామన్నారు. మరో ఆలోచన లేకుండా భూములిచ్చేశారు రైతులు. అప్పుడు చెప్పిన పనులేవి జరక్కపోగా గత ఎన్నికల్లో పోలన్ రెడ్డి దీన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సెజ్ తో కోకోకోలాతో పాటు గమేషా అనే కెమికల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటవుతోంది. మా భూముల్ని బతుకుల్ని కాలుష్యమయం చేస్తారా అని మండిపడుతున్నారు స్థానికులు. కనీసం ఇక్కడి వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. ఒక నిరుద్యోగ వృత్తి గాని పెన్షన్ల విషయంలో గాని తన అనుచర వర్గాన్ని తన అనుమాయులు పెట్టుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటూ పర్సంటేజీలు తీసుకొని వాళ్ళ వరకే ఇచ్చేస్తూ కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించున్నాడు. ఇది గుర్తెరిగి తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెలుసుకొని ఎవరో వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించుకొని ప్రజలకు న్యాయం చేయాలా. సెజ్ లో పెరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా కొడవలూరు టీడీపీ, జెడ్పీటీసీ హైకోర్టులో కేసులు వేశారు. అయినా ఎమ్మెల్యే మాత్రం తమాషా చూస్తున్నారని మండిపడుతున్నారు స్థానిక నేతలు. మాకు చెప్పింది ఆ రోజు యూరియా ఫ్యాక్టరీ కడతామని, ఈ గమేష ఈ కోకోకోలా కంపెనీ అన్ని కడతాము ఇవన్నీ చేస్తామని మాకు చెప్పరా. మీ ఊరికి బంగారు వర్షం కురసొద్దని చెప్పారు. బంగారు వర్షం ఏంటి, మేము రోడ్డు పాలు అయిపోతున్నాం. పనులకు ఊరు పట్టుకొని ట్రాక్టర్లు ఆటోలు వేసుకోపోయి ఆ ఆటోలో జనం నష్టం అయిపోయి మా ఊరు సగం ఊరు అయిపోయింది. ఎంతో చరిత్ర ఉన్న జొన్నవాడ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర భక్తులకు కాటేజీలు లేవు. విశాఖ బీచ్ రేంజ్ లో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న మైపాడు బీచ్ ను పూర్తిగా మరచిపోయారు. ఈ 2 ప్రాంతాలను డెవలప్ చేసి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయొచ్చు. మరో ప్రధాన సమస్య కనిగిరి రిజర్వాయర్ పూడిక. కాటన్ దొర హయాంలో 2.5 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అప్పుడు 30 అడుగుల లోతున్న రిజర్వాయర్ ఇప్పుడు సగానికి పైగా పూడిపోయింది. గేట్లు శిథిలావస్థకు చేరి ఆ ఏరియాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎంత ఖర్చైనా పూడిక తీయిస్తానని నాడు గొప్పలు చెప్పిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ సంగతే గుర్తులేనట్లు మాట్లాడుతున్నారట. అవినీతి, భూకుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తనతో పాటు కాంగ్రెస్ నుంచొచ్చిన వారిని తప్ప కష్టకాలంలో పార్టీ జెండాలు మోసిన సిసలైన కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదంటున్నారు. ఆయన మీద అసంతృప్తితో ఇందుకూరుపేట మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వైసీపీలో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాత్రం అవినీతి మొత్తం అపోజిషన్ లీడర్దే, నేను అందరినీ కలుపుకుని పోతున్నాను అంటున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు. నియోజకవర్గం ఏ మారుమూల గ్రామానికి పోయి ఏ ఒక్కరిని అడిగినా పోలారెడ్డి అవినీతి పరుడా నీతి పరుడా అంటే 100కి 100 నీతి పరుడనే చెప్తారు తప్పించి అవినీతి పరుడనే ఎక్కడ చెప్పేటువంటి పరిస్థితి లేదు. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడు. మళ్ళా ఆయన హామీలో ఏనాడు కూడా అవినీతి జరిగింది తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి అరిచిపోయి మళ్ళీ మొన్న తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చాడు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరు అమాయకులు గారు. ఎప్పటికప్పుడు ప్రజలు అన్ని విషయాలు సమగ్రంగా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారు. మొత్తం మీద ఎట్నుంచి ఎటు చూసినా పోలన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది. ఆయన పుణ్యమా అని గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు సానుభూతిగా మారుతోంది. ప్రసన్న కూడా ఈసారి తాను గెలవాలంటే ప్రత్యర్థిగా పోలన్ రెడ్డే ఉండాలని కోరుకుంటున్నారట. అందుకే పార్టీ తరపున పెద్దగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎలక్షన్ టైంలో క్యాష్ పాలిటిక్స్ చేస్తే చాలు, మిగతా సమయంలో జనంతో పని లేదనుకుంటున్న ఎమ్మెల్యే భవిష్యత్ ఏమవుతుందో చూడాలి.